హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ వర్కర్స్. అండ్ ఏదైతే ఈ వీడియోలో నేను మీకు ఏదైతే లాస్ట్ వీడియోలో యాక్టివా 125 బాడీ నుంచి ఇంజిన్ ఎలా సపరేట్ చేయని చెప్పాను. బట్ ఇప్పుడు నేను మీకు ఇంజిన్ ఓపెనింగ్ ఎలా చేయాలి చెప్తాను. నేను ముందుగా మనకి ఏదైతే సైలెన్సర్ బోల్ట్స్ ఉన్నాయి కదా, రెండు హెడ్కి కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ రెండు బోల్ట్స్ని ఓపెన్ చేసేయండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ ఇంజిన్ కి సెట్టింగ్ అయిన 14mm బోల్ట్స్ని కూడా ఓపెన్ చేయాలి. బట్ బీ కేర్ఫుల్ అండి, జాగ్రత్తగా ఓపెన్ చేయండి. టైట్గా ఉన్న ఆయిల్ వేసైనా ఓపెన్ చేయండి, కానీ బలవంతంగా ఓపెన్ చేయద్దు. థ్రెడ్ కానీ స్లిప్ అయిందా చాలా ఇబ్బంది పడాలి, మళ్ళీ థ్రెడ్ వేయడం కూడా అవ్వదు, అల్యూమినియం కాబట్టి. ఓకే, సైలెన్స్ని సపరేట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పార్ట్ ఏంటంటే పొల్యూషన్ అండి. పొల్యూషన్ పైప్ని సపరేట్ చేయాలి. ఓకే, పొల్యూషన్ పైప్ అయితే మీకు అటువైపు 10mm బోల్స్ అయితే 4 ఉంటాయి, 3 ఉంటాయి. ఒకటేమొచ్చి క్లాంప్ ఉంటుంది అండ్ రెండేమొచ్చి హెడ్కి కనెక్ట్ అయి ఉంటుంది పొల్యూషన్ అనేది. సో వాటిని కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసేయండి. కొన్ని పార్ట్స్ అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, మీ అందరికి తెలిసిందే. టైంని సేవ్ చేయడానికి చూస్తాను, మీకు ఇన్ టైంలో కంటెంట్ ఇవ్వడానికి చూస్తాను ఇప్పుడు నేను. అండ్ ఓకే, ఇదైతే పొల్యూషన్ బోల్ట్ కూడా ఆల్మోస్ట్ లూజ్ అయిపోయింది. అండ్ ఓపెన్ చేసిన జాగ్రత్త పక్కన పెట్టండి. అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి, తీసినవన్నీ కూడా జాగ్రత్తగా బోల్ట్ అనేవి. ఓకే, పొల్యూషన్ బోల్ట్ తీసేసిన తర్వాత మనకి మొత్తం ఇంజిన్ కవర్ అయిన ప్లాస్టిక్ ప్యానల్స్ మొత్తం అన్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. దానికి కావాల్సిన ఏదైనా స్టార్ స్క్రూ ఉంటుంది, 8mm బిట్ ఉంటుంది. సో వాటితో మీరు మొత్తం ఓపెన్ చేయవలసి ఉంటుంది. అండ్ ఈలోపు కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, 1 సెకండ్ లైక్ అనేది లాస్ట్లో చేయండి. వీడియో నచ్చితే, నచ్చకపోతే లైక్ చేయొద్దు. అలాగే డిస్లైక్ చేయకండి, ఖచ్చితంగా నచ్చుతుంది. కంటెంట్ అయితే ఇస్తున్నాను కదా నేను, సో ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, ఈ బ్యాక్ సైడ్ డౌన్ ప్యానల్ కూడా ఓపెన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు హెడ్ కవర్ ఓపెన్ చేయాలి. దానికన్నా ముందు దానికి ఉరిచుట్టున్న బీడింగ్ని తీయవలసి ఉంటుంది, రబ్బర్ బీడింగ్ అనేది. ఓకే, రబ్బర్ బీడింగ్ కూడా ఓపెన్ చేసేసాం. నెక్స్ట్ మనం అక్కడ డస్ట్ అయితే ఉంది, సో డస్ట్ మనం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి డస్ట్ మనం క్లీన్ చేద్దాం వైర్ బ్రష్తో. ఓకే, ఇదేంటి మ్యాజిక్ చేసానా జస్ట్. ఓకే, మనం ఆ హెడ్ పైన ఉన్న 10mm బోల్ట్తో కవర్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. దానికి 10 బిట్ పడుతుందండి. ఓకే, 10 బిట్తో మొత్తం 2 బోల్ట్కు లూజ్ చేయండి. లూజ్ చేసి జాగ్రత్తగా తీసేయండి కవర్ని. ఏ పార్ట్ పీకదాం. ఇంకా 99.9% కనెక్టింగ్ పోలేదండి, బికాజ్ ఆఫ్ నాకైతే సౌండ్ బట్టి తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ టైమింగ్ చైన్కి ఉన్న 2 బోల్ట్లు, అలాగే హెడ్ స్టడ్స్కి ఉన్న 4 బోల్ట్లు ఓపెన్ చేయవలసి ఉంటుంది. బట్ టైమింగ్ చైన్ బోల్ట్ని ఓపెన్ చేసేటప్పుడు మ్యాగ్నెట్ యొక్క సపోర్ట్ తీసుకోండి. అలాగే హెడ్ ప్యాకింగ్ తీసేయండి, హెడ్ గ్యాస్కెట్ రబ్బర్ ప్యాకింగ్ని. ఓకే, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, మీకు టైం సేవ్ అవ్వాలి కదా. సో ఏంటి రోబోలో వర్క్ చేస్తున్నారు సార్ అంటారు మీరు. రోబో కాదు, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాం కదా, కొంచెం అలాగే స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు స్టడ్కి ఉన్న 4 బోల్ట్లు ఓపెన్ చేసేయండి, 12 ఉంటుంది దానికి. ఓకే, అన్నా బోర్ బోర్ బాగుంటుందా లేక మొత్తం ఫుల్ ఇంజిన్ బాగుంటుంది అంటే, ఫుల్ ఇంజిన్ చేసుకుంటానంటే మీకు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల దాకా స్మూత్గా ఉంటుంది, అవి చాలా బాగుంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా మొత్తం ఓపెన్ చేసుకుంటాను బెటర్. మొత్తం బేరింగ్స్ అవనండి, గైడ్స్ అవ్వండి, టైమింగ్ చైన్ అని మార్చుకుని బాగుంటుంది. ఓకే, మనం వీడియోలోకి వచ్చేద్దాం. వీడియో బోల్స్ అయితే లూజ్ చేసిన తర్వాత హెడ్ని యాజిటీస్కి అలా బయటికి లాగేయండి. ఓకే, హెడ్ తీసేసాం. హెడ్ ఖచ్చితంగా చూసారు కదా, అమ్మో ఇక్కడైతే ఒక వ్యాల్ అయితే పోయిందండి కంప్లీట్గా, కంప్రెషన్ అందుకే డౌన్ అయిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు గైడ్స్ అండి, గైడ్స్ని సపరేట్ చేసేసి దానిపైన కవర్ గ్యాస్కెట్ని తీసేయండి. గ్యాస్కెట్ తీస్తేనే కదా మనకి బోర్ బయటకు వచ్చేది, అది. ఓకే, గ్యాస్కెట్ తీసేసాం. నెక్స్ట్ దాని డౌల్స్ తీసేయండి. డౌల్స్ కూడా మనకి పౌల్ట్రీకి ఇచ్చినప్పుడు మళ్ళీ డౌల్స్ పోతే డౌల్స్ ఎత్తుకోవాలి. ఓకే, జాగ్రత్తగా కొంచెం బోర్డ్ని అటు షేక్ చేసి తీయండి. ఇన్కేస్ మీకు ఏమన్నా ఈ వీల్ అడ్డేస్తే, టైమింగ్ వీల్ అవుతుంది కదా, టైమింగ్ వీల్ అడ్డేస్తే తీసేయండి. ఓకే, కొంచెం షేక్ చేయండి, వచ్చేస్తుంది లేదు. ఓకే, టైమింగ్ వీల్ నాకు అడ్డేసింది, సో టైమింగ్ వీల్ తీసేస్తున్నాను. బికాస్ ఎందువల్ల అడ్డేసిందంటే మీద నేను టైమింగ్ చైన్ టెన్షన్ అయితే లూజ్ చేయలేదు. అలాగే గైడ్ కూడా తీసేయాలి, గైడ్ కూడా మనకు అడ్డేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు జాగ్రత్తగా బోర్ బయట తీసేయండి. సో ఇది ఫ్రెండ్స్, బోర్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి బోర్ వరకు ఓపెన్ చేశాను నేను. మరి ఇంకేం ఇటువంటి వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో తరపున కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా కొత్త వీడియో కోసం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.